కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరబతుల రాజశేఖర్ విజయానికి పాస్టర్లు కృషి చేయాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. కాకినాడ నగరపాలక సంస్థ 8వ డివిజన్ పరిధి అయోధ్య నగర్ రోడ్ నెంబర్ 2లో గల ఫిల్దల్పియా చర్చ్ ఆవరణలో కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరబతుల రాజశేఖర్ పరిచయం కార్యక్రమం జరిగింది. కాకినాడ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు శామ్యూల్ సాగర్ అధ్యక్షత వహించగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కూటమి బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబతుల రాజశేఖర్కు మొదటి ప్రాధాన్యత ఓట్లు వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ ప్రతాప్ సిన్హా, కాకినాడ పాస్టర్స్ ఫెలోషిప్ గౌరవ అధ్యక్షులు జోసెఫ్ బిన్నీ, జనరల్ సెక్రటరీ సీరం ఐజాక్, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ విక్టర్ శామ్యూల్, ట్రెజరర్ సుందర్ కుమార్, జాయింట్ ట్రెజరర్ మిస్పా విజయ్ కుమార్, పెద్ద సంఖ్యలో పాస్టర్ ఫెలోషిప్ సభ్యులు పాల్గొన్నారు. పక్కన కేంద్రం కూడా ఎప్పుడు సహకరించిన సహకారం అందిస్తుంది. ఈరోజు ఆగిపోయిన పోలవరానికి సహకారం అందిస్తుంది, ఆగిపోయినటువంటి రాజధానికి సహకారం అందిస్తుంది, ఆగిపోయిన పనులన్నింటికి ఇప్పుడు సహాయ సహకారాలు అందిస్తుంది. అంటే ఒక పక్కన కేంద్రం సహకారం అందిస్తుంది. మరి సహకారం అందిస్తున్న తరుణంలో ఎన్నికలు వచ్చిన సమయంలో ఈ ప్రభుత్వానికి గౌరవించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రజలపైన, మనపైన, అందరిపైన ఉంది. ముఖ్యంగా మీపైన ఉంది. మీ పూర్తి సహకారం కావాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే మీరు 10 మందికి చెప్పగలిగే వ్యక్తులు, మనలో గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో, అంటే అందరికీ ఓట్లు ఉండవు కాబట్టి ప్రత్యేకంగా ఈ ప్రార్థన సమయం అయిపోయిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత మనలో ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ పర్సనల్గా మీరు రిక్వెస్ట్ చేసి మన పేరాబతుల రాజశేఖర్ గారికి ఓటో నెంబర్ వచ్చింది. ఆయన పేరు 1 నెంబర్ వచ్చిందండి. మొదటి పేరు వచ్చింది. బ్యాలెట్ ఇలాగ ఉంటుంది. ఆ బ్యాలెట్లో పేరు ఉంటుంది, ఆయన ఫోటో ఉంటుంది. తిన్నగా మళ్ళీ ఓటో నెంబర్ వేయాలండి, 1 వేయాలి. ఎందుకంటే ఇంత పర్టికులర్గా చెప్పాల్సి వస్తుంది. మొన్న జనరల్ ఓటర్సే చాలా చక్కగా వేశారు ఓట్లు. గ్రాడ్యుయేట్స్ ఓట్లు మొన్న నెల్లూరులో ఎలక్షన్ అవుతే 20,000 ఇన్వాలిడ్ అయిపోయినాయండి. 20,000. మనకి కాకినాడ పార్లమెంట్లో 12,000. ఇది గ్రాడ్యుయేట్స్ టీచర్లు తప్పేసేస్తారేంటి అనిపిస్తుంది. కొంతమంది చిక్కి పెట్టేస్తున్నారు, కొంతమంది ఏమో ON 1 అని రాస్తున్నారు. 1 అని ఏమంటే తర్వాత ఎలక్షన్ సమయంలో అక్కడ ఓటేసేటప్పుడు వాళ్ళే పెన్నేస్తారు. వాళ్ళు పెన్నతో వేయండి, మన పెన్నతో వేయకూడదు. మళ్ళీ అది చల్లదు. అలాగే ఏం చేశారంటే 20,000 ఓటు ఇన్వాలిడ్ అయిపోయింది. అట్లాగా ఓటు వృధా అయిపోతుంది. మీరందరూ మోటివేట్ చేసి కష్టపడి ఆ రోజు పని మార్పుకుని ఓటైనాకి వెళ్ళి ఇన్వాలిడ్ అయిపోతుంది. చూడండి, అలాంటి ఇన్వాలిడ్ అవ్వకుండా మీరు కూడా పర్సనల్గా చెప్పాలని మీ అందరినీ కోరుకుంటూ ఇద్దరం సేవే చేసుకున్నాం ఖచ్చితంగా. మరి నాకు కూడా రాజకీయాల్లో ఫస్ట్ నుంచి బాలయ్య గారి వారసులుగా తెలుగుదేశం పార్టీలో మరి నేను చాలా పదవులు మండల స్థాయిలో చేసాం. ఎప్పుడు కూడా అందరితో మరి కలిసిమెలిసి మంచితనం ఏదో మనకు చేసే బాధ్యతలు సామాన్య ప్రజలకు సేవ చేయాలనే బాధ్యతతోనే రాజకీయాల్లో కొనసాగుతున్నాం. మరి ఆ క్రమంలోనే నాకు మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం, మరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ, మరి కూటమి ప్రభుత్వం నాకు కొన్ని ఇంకా బాధ్యతలు పెంచే అవకాశం ఇచ్చింది. ఈ 2 జిల్లాలు అంటే 34 నియోజకవర్గాల పరిధి ఇది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షను, దానికి నన్ను అభ్యర్థిగా ప్రకటించడం, మరి మీ సహాయం కోరడానికి ఈరోజు మీ ముందుకు వచ్చాం. మరి పట్టభద్రులు అంటే మీ అందరికీ తెలుసు, నిరుద్యోగ యువత, ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగులు, పెన్షనర్స్, కాంట్రాక్టులో పనిచేస్తూ అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న అందరూ కూడా ఈ పట్టభద్రులకు వస్తారు. ప్రైవేటు ఉద్యోగం చేసేవాళ్ళు కూడా. మరి ప్రస్తుత పరిస్థితుల్లో మన రాష్ట్ర పరిస్థితులు, ఎందుకంటే మీ అందరికీ తెలుసున్న విషయమైనా చెప్పే బాధ్యత మా మీద ఉంది. మీరందరూ కూడా సమాజాన్ని ప్రభావితం చేసి మంచి మార్గంలో నడిపించే వ్యక్తులు మీరందరూ. సమాజం మీద బాధ్యత ఉన్న కూడా మీరందరూ సమాజం మీద బాధ్యత ఉన్న మనుషులు కూడా. కాబట్టి మనకి సమాజం అందరూ బాగోవాలి, అందులో మనం ఉండాలి. మరి గతంలో ప్రభుత్వాలు చేసే తప్పిదాల వల్ల మరి సాగర్ గారికి కొంచెం నా సోదరులు అంటే వాస్తవాలు మాట్లాడదు, నేను చేసినా ఎవరు చేసినా. ఎందుకంటే మీరు చేసే బాధ్యతలు మీరు చేయాలి,
ప్రభుత్వంలో ఉన్న పాలకులు చేసే పనులు ప్రభుత్వ పాలకులే చేయాలి. ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకుండా, క్రమశిక్షణ పద్ధతిగా లేకుండా ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చినాయి మనకి.